సీరియస్లీ ఎందుకంటే గంగవ్వని చూస్తే నిజంగా మా అమ్మమ్మ గుర్తుకొచ్చారండి. ఐ మీన్ మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మగారు. బేసిక్గా గంగవ్వ ఆ వయసులో కూడా తను ఒక ఎయిమ్తో ఒక జీల్తో వచ్చి అన్ని వారాలు సస్టైన్ అవ్వడం అనేది మామూలు విషయం కాదండి. సీరియస్లీ తను ఫస్ట్ 3 వీక్స్ చాలా ఎనర్జెటిక్గా ఉంది. చూసారు కదా గంగవ్వతో ప్రాంక్ ఎట్లుంది, అల్లాడిచ్చింది అవ్వ, భలే చేసింది. దాని తర్వాత 3 వీక్స్ తర్వాత ఏమైందంటే ఆవిడకి కొంచెం ఆరోగ్యం ఇదవ్వటంతో కొంచెం ఇబ్బంది పడ్డారు. మా నాన్న వచ్చారు కదా నుంచుంటున్నా. ఏమో బ్రో నాకు తెలియదు. ఒక నిమిషం, డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్ తెలియదండి నాకు. అంటే ఎవరనేది తెలియదు అంటారా? డన్నా అండి చెప్పే కదమ్మా. అవునవునండి. బేసిక్ గా తను 67 ఇయర్స్, ఆల్మోస్ట్ 70 ఇయర్స్ అండి బాబు. ఆ ఏజ్ లో ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్, ఆ ఏసీస్ అన్ని తట్టుకొని 5 వారాలు అవ్వ సస్టైన్ అయిందంటే అది కూడా చాలా గ్రేట్. షీ ఈస్ ద విన్నర్ యాక్చువల్లీ. లాస్ట్ క్వశ్చన్ అన్న చెప్పన్న, లోపల ఉన్నప్పుడు నీకు బయట ఎవరు బాగా గుర్తొచ్చారు? నవీన్ అన్న. నిజం చెప్పాలా? నిజం చెప్పాలా? నిజంగా ఫుడ్ వీడియోలు అందరూ ఎవరు చేస్తాడని గుర్తొచ్చారు. శోభా గుర్తుకొచ్చింది. ఎందుకంటే లాస్ట్ సీజన్ 9 వారాలు తనతోనే నా జర్నీ స్టార్ట్ అయింది. నేను లేకుండా తను ఉందలే కానీ తను లేకుండా నా హౌస్ లో కొత్తగా ఉంది. బిగ్ బాస్ శోభాను పంపింది. బిగ్ బాస్ 2-3 రోజులు అడిగా కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చినప్పుడు కూడా. ఎవరు తర్వాత ఇప్పుడుగా తెలిసింది బిగ్ బాస్ లోపలికి వెళ్ళి బిగ్ బాస్ ఒకసారి శోభాను అటు పంపింది బిగ్ బాస్ అన్న. ఏంట్రా నువ్వు విడదయ్యారో అని ఆయన కూడా. ఎందుకంటే సీరియస్లీ శోభాతో జర్నీ అనేది 9 లో నాకు చాలా బాగా అంటే 9 వీక్స్ జర్నీలో సారీ ఆశకి అద్దుండాలి. దేంట్లో బ్రో బ్రో ఉంది బ్రో బాక్స్ లేదని చూపించారా? ఉందా లేకుండా తిరుగుతాను బ్రో. నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఇంత టైం ని కేటాయించి నా దగ్గరకు వచ్చినందుకు. అందరూ ముందు ఫోన్ చేస్తారు కదా, డన్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ నచ్చిందా? ఓకే, నా ఆర్డర్ నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ క్లోజ్ చేసే ముందు మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అండ్ యాజ్ టీజ్ రేపు నుంచి మన ఫుడ్ వీడియోస్ తోనే మీతో పాటు నేను యూట్యూబ్ లో నా వీడియోస్ కంటిన్యూ చేసుకుంటానండి. అండ్ ఇప్పుడు వీడికి వచ్చింది, ఇంటికి కూడా బాగాలేదు. నేను చెబుతాను వెళ్ళాడు. థ్యాంక్ యూ అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సీరియస్లీ చాలా బాగా సపోర్ట్ చేశారు. మీ ఇంత టైం నా కోసం వెచ్చించి ఇక్కడ ఉన్నందుకు మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అండ్ తెలుగు ప్రేక్షకులు అందరికీ ఇన్ని వారాలు నన్ను సపోర్ట్ చేసి నా హౌస్ లో అట్టి పెట్టినందుకు. అండ్ ఇందాక కూడా తెలిసింది, బయటకు వచ్చినప్పుడే చెప్పారు, నా ఐ మీన్ ఫ్యామిలీ వీక్ అప్పుడు ప్రతి ఒక్కళ్ళు జెన్యూన్ గా కోరుకున్నారంట మా అమ్మగారు ఇంట్లోకి రావాలని. అండ్ నాతో పాటు మీ అందరూ కూడా కోరుకొని దానికి గట్టిగా విజయాన్ని ఇచ్చారు. దానికైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక మాట చెప్పి క్లోజ్ చేసేస్తాను. మనం ఏదైనా టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ టార్గెట్ రీచ్ అయిపోతే సక్సెసేగా. మా అమ్మగారు టార్గెట్ పెట్టుకున్నా సక్సెసేగా. ఆ 2 వారాల్లో సక్సెస్ఫుల్ జర్నీ ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.